అనే కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పైన ఉన్న అధికారులకి, పెద్దలకి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా తల్లులకి, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమము ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా, ఈ 100 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం పనులు చేసినాము, వచ్చే రోజుల్లో ఏం పనులు చేయబోతున్నాము అనేది కూడా ఒక స్పష్టత ఇవ్వడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అది సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు, ఇది సాధ్యం కాదు, ఉట్టి మాటలు చెప్తున్నారని చెప్పి విమర్శలు చేసిన వైసీపీ నాయకులు మరొక్కసారి గుర్తు చేయడానికి ఈ రోజు ఈ 100 రోజుల కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 100 రోజుల కార్యక్రమం పెట్టబోతున్నామని చెప్పంగానే మాకన్నా ముందు వైసీపీ నాయకులు ఏమీ చేయలేదని చెప్పి ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. మన ఆళ్ళగడ్డలో కూడా వైసీపీ నాయకులు మరి ఏ పని పాట లేకుండా తిరుగుతున్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏమీ చేయలేదు, వచ్చే రోజుల్లో కూడా ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. రాష్ట్రం అంతా కూడా వైసీపీ నాయకులు అట్లే మాట్లాడుతున్నారు. కానీ ఒకసారి ఈ 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతున్నాము, ఇంకా మీకు ఏమేం కానుకలు రాబోతున్నాయి అని చెప్పే లోపలే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు వైసీపీ నాయకులు చేయాల్సింది ఏంటి, ఈ 100 రోజుల్లో మేమేం చేస్తాము చేయలేదనేది తర్వాత ఎట్లాగో మాట్లాడుకుంటాం. కానీ ఈ 100 రోజుల్లో ఎప్పుడైనా వైసీపీ నాయకులు కూర్చొని అసలు మనం ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు ప్రజలు మనల్ని చీకొట్టినారు, ఎందుకు ప్రజలు మనల్ని ఇంతగా అసహించుకుంటున్నారు అనేది ఎప్పుడైనా వైసీపీ నాయకులు కూర్చొని 100 రోజులలో ఆలోచించుకోగలిగినారా? లేదు. కేవలము చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదని చెప్పడం తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదు. ఈ 100 రోజుల్లో మీకు నేను కొన్ని పనులు, నేను చేసిన పనులు చెప్తాను. ఏమ్మా, గతంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ పెంచుతానని చెప్పినాడా? ఇంతకుముందు మనకి 2000 వచ్చేది. పెన్షన్ తీసుకుంటాం, ఒకసారి చేతులు ఎత్తండి. పెన్షన్ తీసుకుంటాం, అందరు చేతులు ఎత్తండమ్మా. తీసుకుంటున్నారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చినారు, గుర్తుందా? ఆ 2000 కాదు, నేను 3000 ఇస్తానని జగన్ చెప్పినాడా? 3000 మీకు ఒకేసారి ఇచ్చినాడా? పోయిన వాళ్ళు పూర్తిగా వికలాంగులు ఉన్న వాళ్ళకి 15,000 పెన్షన్లు పెంచినాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటువంటివి చెప్పిన వెంటనే పెన్షన్ పెంచడమే కాకుండా మీకు టైంకి, మామూలుగా ఇంత ముందు వాలంటీర్లు ఉన్నారు, ఏం చేశారమ్మా, డబ్బులు మీకు టైంకి ఇచ్చినారా? 1వ తారీఖు ఎప్పుడైనా మీకు పెన్షన్ అందిందా? 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 7వ తారీఖు మీకు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బెల్లు కొట్టినట్టుగా, టైంకి గంట కొట్టినట్టుగా మీకు 1వ తారీఖే పెన్షన్ చేతికి మీకు వస్తుందా, రావట్లేదా? వస్తుంది కదా. మరి గట్టిగా చెప్పట్లు ఒకసారి కొట్టాలి కదా. మరి అంతేకాకుండా చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఎంతో మంది చదువుకున్న డిగ్రీలు పూర్తి చేసుకొని పిల్లలందరూ ఖాళీగా ఉన్నారు. మరి ప్రభుత్వం తరపు నుంచి మెగా డిఎస్సి పెడతానని చెప్పి మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చి తీరాలా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పిల్లల భవిష్యత్తు మీద సంతకం పెట్టాలని సంగతి మీ అందరూ కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. మరి ఇక చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, పాపం నెలంతగా కష్టపడతారు, నెలంతా మీ సమస్యలు వింటారు, ఇంటికి వెళ్లకుండా రాత్రి పగలు కష్టపడతారు, పండుగలు కూడా పక్కన పెట్టి కష్టపడతారు. కానీ వాళ్ళకి జీతాలు మరి టైంకి ఇచ్చేవాళ్ళ? జగన్మోహన్ రెడ్డి గారి జీతాలు టైంకి ఇవ్వకుండా ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు పెట్టారు. కానీ ఇప్పుడు 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు మాకు జీతం పెడతారన్న నమ్మకము ఈ రోజు వాళ్ళందరికీ వచ్చిందంటే దానికి కారణం ఆయన చేసే పరిపాలన పద్ధతి. అందుకే ఈ రోజు ఉద్యోగస్తులు కూడా మాకు టైంకి జీతం వేస్తున్నాడు కాబట్టి మనస్ఫూర్తిగా ఇంకా కష్టపడి ప్రజల కోసం పనిచేస్తామని వాళ్ళు కూడా ముందుకు రానే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.
అంతేకాదు మరి మీరు చాలా మంది ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. ఏమ్మా మీకు మర్చిపోయినారో గుర్తున్నారో అదే తెలియదు. బట్ నేను ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, మనకి గ్యాస్ సిలిండర్లు వద్దా, కావాలి కదా, మర్చిపోయినట్టున్నారు మీరంతా. చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం వచ్చిన సంతోషంలో గ్యాస్ సిలిండర్లు మర్చిపోయారా? ఏమన్నా 3 సిలిండర్లు ఇస్తామన్నాడు. మరి ఎప్పుడు వస్తారు అడగాలి కదా మీరు. దీపావళి వచ్చే ఈ దీపావళి పండుగ నుంచి ప్రతి ఒక్క ఆడమ్మకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అక్క చెల్లెలకు ఇవ్వబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మహిళల తల్లిదండ్రులు కూడా నేను తెలియజేసుకుంటున్నా. అందుకే చెప్తున్నా, ఏ ఒక్క చెప్పినా ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా పోడు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మనకి విజయవాడలో వరదలు వచ్చినాయి, తెలుసు కదమ్మా. విజయవాడలో వరదలు వచ్చి విజయవాడలో ఉన్న చాలా మంది ఇబ్బందులు పడినారు. మేము కూడా దాదాపుగా 4-5 రోజులు అక్కడే డ్యూటీ చేసినాం. మాతో పాటు ఈ రోజు మన టీం కి మున్సిపల్ కమిషనర్ గారు, అదే విధంగా మున్సిపల్ మన టీం అందరూ కూడా ఇక్కడి నుంచి దాదాపుగా 12 రోజులు విజయవాడలో ఉండి వరద బాధితులను కాపాడిన ప్రతి ఒక్క అధికారులకి కూడా నేను ప్రతి ఒక్క అధికారులకి కమిషనర్ గారికి కూడా చేతులు ఎత్తి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నేను పోయి చూసిన, బాగా కష్టపడినారు. మన ఆలగడ్డ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయినారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను ఒకే వార్డ్ లో డ్యూటీ వేశారు. అక్కడ 6 గంటలకి వాళ్ళు డ్యూటీ అయిపోతే నేను చెప్పానని చెప్పి ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా డ్యూటీ చేసి అక్కడ బాధితులందరినీ కూడా కాపాడడం జరిగింది. మన ఆలగడ్డ నుంచి వెళ్ళిన అధికారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు వచ్చింది అధికారులకు ఇంత ఉత్సాహం, ఎందుకు వచ్చింది అధికారులకి ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఆదుకుంటారు. మన కోసం చంద్రబాబు నాయుడు గారు టైంకి జీతం వేస్తున్నారు. ఆ విశ్వాసంతో మనం పనిచేయాలని ఈ రోజు అధికారులు కూడా ముందుకు వస్తున్నారు. అంతేకాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి బాగా తెలుసు. రోజా తెలుసా? రోజా ఎవరో తెలుసు కదా. ఎక్కడో ఫారెన్ కంట్రీలో ఇప్పుడు ఎక్కడో కూర్చొని ఉంది, అక్కడ కూర్చొని వరద బాధితుల గురించి మాట్లాడుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టే పనిగా పెట్టుకొని మంత్రులుగా గతంలో పనిచేసిన వాళ్ళు ఈ రోజు ఇళ్లలో కూర్చుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టే వాళ్ళందరూ ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే తప్పుడు కేసులు వేసుకొని జైలుకు పోయే వాళ్ళందరూ గెలిచి ఈ రోజు ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిగా అయినారంటే ప్రజలు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారనేది చాలా స్పష్టంగా ఈ రోజు అర్థమవుతుంది. అంతేకాదు మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. అందరం కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి ఆలగడ్డ నుంచి కూడా చాలా మంది మన మున్సిపాలిటీ నుంచి కూడా చాలా మంది ముందుకు వచ్చి కొన్ని లక్షల రూపాయలు ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క గ్రామం నుంచి చాలా మంది ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి దానం చేస్తే కొన్ని దాదాపు 13 లక్షల రూపాయలు ఆలగడ్డ నుంచి మనం తీసుకుపోయి వరద బాధితులకు ఇస్తే వైసీపీ నాయకులు ఏం చేశారో తెలుసా? ఆడికి పోయి నీళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక రోజు నీళ్ళలో నిలబడి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇస్తారని చెప్పి వరద బాధితులకి చెప్పి 1 రూపాయి కూడా ఇవ్వకుండా సిగ్గు లేకుండా ఈ రోజు వైసీపీ నాయకులు వరద బాధితుల గురించి మాట్లాడుతున్నారు. మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు ఏదైనా కష్టం వస్తే పలికేది తెలుగుదేశం పార్టీ, మీకేదైనా అన్యాయం జరిగితే పలికేది తెలుగుదేశం పార్టీ, మీకేదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని దూరం చేసి మరి మీతో అండగా ఉండడానికి ముందుకు వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి కూడా మీరందరూ కూడా దయచేసి గుర్తు పెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పేరు చెప్పుకొని ఎవరైనా అవినీతి చేసినా, మా పేరు చెప్పుకొని ఎవరైనా దౌర్జన్యాలు చేసినా, మా పేరు చెప్పుకొని ఎవరైనా మీ దగ్గర ఏదైనా వసూలు చేసుకుంటే మాకు చెప్పండి. మా వాళ్ళు అవతలను తేడా లేకుండా అందరికీ భయం పెట్టుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆలగడ్డను తల్లిదండ్రులతో పోల్చినాను. ఆలగడ్డని ఈ రోజు అభివృద్ధి బాటలో నడిపించడానికి అన్ని విధాలుగా కూడా నేను కష్టపడతానని చెప్పినాను. దానికి తగినట్టుగానే చేస్తాను. మరి ఈ 100 రోజుల్లో ఏం చేశారు అని చెప్పినారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కాకుండా మన ఆలగడ్డలో అన్నా క్యాంటీన్, అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏం చేస్తున్నాడు? అన్నా క్యాంటీన్ తీసేస్తున్నాడు. ఎంతో మంది ఇక్కడ తెలుసు, అన్నా క్యాంటీన్ లో కేవలం 5 రూపాయలకి మాత్రమే చాలా చక్కటి భోజనం
భోజనం చేసేవాళ్ళం. కానీ ఈ రోజు అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు, చాలా మంది తిట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ అన్నా క్యాంటీన్ మొదలు పెడతామని చెప్పినారు, మళ్ళీ మొదలు పెట్టిస్తున్నాము. త్వరలోనే ఆళ్లగడ్డలో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్. మళ్ళీ మున్సిపల్ చైర్మన్ గారు రామలింగారెడ్డి గారు మరి మాట్లాడుతూ రాయలసీమకి మరి ఎవరు వచ్చినా కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు, రాయలసీమని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా రాయలసీమని అభివృద్ధి కాదు కదా, రాయలసీమ అంటే రాయలసీమ కాదు, రాయలసీమ అంటే రత్నాల సీమగా మార్చే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలా. నేనేదో డైలాగులు కొట్టట్లేదు. ఈరోజు రాయలసీమకి చేసింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలా. తెలుగుని మన ప్రాంతానికి తెచ్చింది ఎన్టీ రామారావు గారు. రాయలసీమలో కియా మోటార్స్, మరి సోలార్ ప్లాంట్, ఎయిర్పోర్ట్, సీడ్ హబ్ ఇవన్నీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాయలసీమకి కావాల్సినవి నీళ్లు, రైతులను కాపాడుకోవాలా, తాగునీటి సమస్య లేకుండా చేయాలా. అదేవిధంగా ముచ్చుమరి తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో రైతులు ఎవరైనా ఇబ్బందులు పడినా, రైతులు ఎవరైనా కష్టం పడినా, రైతులకి నీళ్లు రావట్లేదని చెప్పిన వెంటనే స్పందించి మరి నీళ్లు తెప్పించే బాధ్యత, చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ఆళ్లగడ్డలో ఇందాక నేను చెప్పినవే కాకుండా ముఖ్యమైన సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, కాలువల సమస్య, ఇల్లు సమస్య, పట్టాల సమస్య, పెన్షన్ల సమస్య ఇంకా కొన్ని ఉన్నాయి. మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను, రేపు పొద్దున ఇంకా వచ్చే రోజుల్లో 2 సంవత్సరాల్లో ఆళ్లగడ్డ రూపురేఖలు మార్చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఇందాక మరి డాక్టర్ గారు చెప్పినట్టు, పెద్దనాన్న గారు చెప్పినట్టు మరి ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో లోపల నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత పోయి చూసి వచ్చినాను. చాలా గలీజ్ ఉంది. నేను కమిషనర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వెంటనే దానికి మొత్తం రిపేర్లు చేపించి బాగా చేపించడానికి ఎంత ఖర్చు అవుతుందో మీరు రాసి నాకు ఇవ్వండి, నేను తెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. దానికి తగినట్టుగానే పనులు కూడా జరుగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అక్టోబర్ నెల నుంచి మీకు కొత్త పెన్షన్లు ఎక్కించుకోండి. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ ఇంకా ఎక్కడ తీసుకోలేదు, ఎక్కించలేదు. కానీ అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు ఎక్కించబోతున్నాము. ఎవరైతే అర్హులు ఉన్నారో మీరు సదరన్ క్యాంప్ కి వెళ్లి, ఎవరైనా వికలాంగులు అట్లా ఉంటే సదరన్ క్యాంప్ కి వెళ్లి సర్టిఫికేట్ తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి. మీకు ఆన్లైన్ లో ఎక్కిన వెంటనే నెల రోజుల్లో మీకు పెన్షన్ తెప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ఎవరమ్మా? మీరే. మర్చిపోయినారా? మీరే. మీరు నమ్మి ఓట్లేసి గెలిపిస్తేనే ఈ రోజు మేము ఎమ్మెల్యేలు ఏమైనాము, ముఖ్యమంత్రి అయినామే తప్ప మీరు ఓట్లు వేసిండకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. మీ భవిష్యత్తు కోసం ఓటు వేసినారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేసినారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓట్లు వేసినారు. ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆళ్లగడ్డ కోసము నా ఆలోచన చాలా ఉన్నాయి. చాలా వరకు నేను డిస్కస్ చేసినాం. ముందర హాస్పిటల్ ఉంది, 100 పడకల హాస్పిటల్ తెచ్చేంత వరకు వదిలిపెట్టానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చినా ఏ పొద్దుటూరుకో నందలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడి వాళ్ళు ఆళ్లగడ్డకు వచ్చేలాగా చేస్తాను. 100 పడకల హాస్పిటల్ ఆళ్లగడ్డకి తీసుకొచ్చి తీరుతానని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా టిడ్కో ఇల్లు ఈ సంవత్సరాలు చాలా అవకతవకలు జరిగినాయి. వచ్చిన వాళ్ళకే మళ్ళీ కొంతమందికి ఇల్లు వచ్చినాయి, వచ్చిన వాళ్ళకే మళ్ళీ పట్టాలు వచ్చినాయి. ఇట్లా కాదు, నేను కమిషనర్ గారితో తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఉన్నాను, తనతో కూడా కూర్చొని మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరికైతే ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళందరికీ స్థలాలు ఇప్పించి, ఇల్లు ఇప్పించి, మీ సొంత ఇంట్లో మీరు ఉండేలాగా, నేను మీ కూతురులాగా
నేను చూసుకుంటానని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలించిన వైసీపీ నాయకులు వాళ్ళ జోబులు ఎట్లా నింపుకున్నారని మాత్రమే చూసారే తప్ప మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఎవరు కూడా అనుకోలేదు. కానీ నేనెట్లా కాదు, మీ జీవితాల్లో మార్పు చూసిన తర్వాత రాజకీయాలు చేస్తామే తప్ప నేను చేసే పనుల్లో మాత్రం రాజకీయము చూపెట్టనని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక చాలా మంది నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, అవునా కదా? మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం చెప్పినా, నేను నాకు ఓటేసిన వాళ్ళకి నేను ఎమ్మెల్యేనే, లేని వాళ్ళకి కూడా ఎమ్మెల్యేనే. సో నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని కాలము మీరు సంతోషంగా మీరు నిద్రపోండి, మీ కుటుంబాలు మీరు సంతోషంగా ఉండేటట్టుగా నేను చూసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు చాలా మంది మైనార్టీ సోదరులు సోదరిమణులు ఉన్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి దివన్ పథకాలు, మైనార్టీ లోన్లు, తర్వాత మసీదులు కట్టుకోవడానికి డబ్బులు అన్ని కూడా వచ్చేవి. మనకి సంక్రాంతి కానుకలు, క్రిస్మస్ గిఫ్ట్లు కానుకలు, ఇట్లా ఏదైనా పండగ వస్తే అందరూ సంతోషంగా గడుపుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు, గతం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా మనం అవన్నీ చూడలేదు, అవునా కదా? ఈ 5 సంవత్సరాలు అప్పులు, ఖర్చులు పెరిగిపోవడాలు, కష్టాలు, కన్నీళ్లు, కేసులు, కొట్లాటలు ఇవే సరిపోయినాయి. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మీరు పండుగలు చేసుకోండి, ప్రభుత్వం తరపు నుంచి మీకు సరుకులు ఇప్పిస్తాము, పండుగలు చేసుకున్నాము. అదే విధంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇందాక నేను చూసిన స్టాల్స్ బ్రహ్మాండంగా పెట్టినారు. కానీ ఒకటి నాకు నచ్చని ఏందో తెలుసా, మీరు యాడ్లో పొద్దుటూరు నుంచి, కడప నుంచి, నంద్యాల నుంచి, కర్నూలు నుంచి మీరు ఆడ చీరలు తీసుకొచ్చి ఈడ అమ్ముకుంటున్నారు. దానివల్ల మీకు లాభం తక్కువ, అవునా కదా? నాకు ఇందాక చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఆ మగ్గం ఏదో మనం ఇక్కడ మన ఆడవాళ్ళతో మన చోట పెట్టిస్తే మీకు ఖర్చులు తగ్గుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి. మీ ఇంటికాడ మీరే మగ్గం వేయించుకొని 10 మందికి ఉపాధి ఇచ్చి మీరే బ్రహ్మాండంగా మీకు ఇంకా 4-5 రూపాయల ఆదాయం వచ్చేలాగా మీరే వ్యాపారం చేసుకునేలాగా నేను చేపిస్తానని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా చేసేవి చాలా ఉన్నాయి, చేపించేవి చాలా ఉన్నాయి, మీరు చూసేవి చాలా ఉన్నాయి, పనులు చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఆ పనులను నాకు వదిలిపెట్టండి, మీరు సంతోషంగా ఉండండి, అదే చాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది మంచి ప్రభుత్వం, బ్రహ్మాండంగా చేస్తున్నారు, శభాషలని మీ అందరితో నేను అనిపించుకునేలాగా చేస్తాననేది మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆలగడ్డ ప్రజలందరికీ, మహిళా తల్లులు అందరూ కూడా చాలాసేపు నుంచి ఇక్కడ కూర్చోన్నారు. చాలా మంది మరి ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధికారులకి, ఇక్కడ పనిచేసే సిబ్బందులకి, కార్యకర్తలకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక ముఖ్యమైన విషయం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అందరూ కూడా మనము ఇంతకు ముందు గెలవక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడినామో ఇప్పుడు కూడా మనం పనులు చేసేటప్పుడు కూడా ఇంటింటికి వెళ్లి ఎవరికి ఏం పనులు కావట్లేదు, ఎవరు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఏ సమస్యలు ఉన్నాయనేది కూడా అన్ని కూడా తెలుసుకొని ఆ పనులు చేసేదాని మీద మనం అందరం కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా, ఎంత తప్పుడు కూతలు కూసినా, ఎంత మంది ఏ విధాలుగా వచ్చినా కూడా అవన్నీ పక్కన పారేసి మన దృష్టి అంతా ఆలగడ్డని అభివృద్ధి చేసే విషయంలో పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను.